సీమ నేతలు కోస్తాలో ఇప్పుడు సాధారణంగా రాయలసీమ రౌడీలు నూరుకోము, పులివెందులు రౌడీలు నూరుకోము అని చెప్పి చంద్రబాబు గారు కోస్తా సమస్యల్లో మాట్లాడుతూ ఉంటుంటారు. ఇంకోటి విశాఖపట్నానికి రౌడీలు వచ్చేస్తారని భయపడ్డారు. ఈవెన్ విజయమ్మ ఓటమికి కారణం కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అది గట్టిగా ప్రచారం చేసింది. పులివెందుల వాళ్ళు వచ్చేస్తారు, ఆ అడ్డపంచెలోళ్ళు వస్తారు అన్నట్టుంది. ఆ రోజు 2014లో బీజేపీ గెలవడానికి అదొక కీలకమైనటువంటి కారణమైంది. ఇప్పుడు ఆ రోజున వైసీపీ విజయమ్మని తెచ్చి, కడప జిల్లాకి సంబంధించిన విజయమ్మని తెచ్చి విశాఖపట్నంలో పోటీ చేయించడం తప్పన్నటువంటి చంద్రబాబు గారు వాళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు ఇద్దరు రాయలసీమ వాళ్ళని తీసుకొచ్చి కోస్తాలో దించుతున్నారు. కడప జిల్లాకే సంబంధించినటువంటి పుట్టా యాదవ్ ఇప్పుడు ఏలూరు ఎంపీ అభ్యర్థి, కడప జిల్లాకే సంబంధించిన పుట్టా యాదవ్ ఇది నెంబర్ 1. మరి కడపే కదా. నెంబర్ 2 సీఎం రమేష్, అదే కడప జిల్లాకు సంబంధించిన సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేయబోతున్నారు. అంటే కోస్తా వాళ్ళకి రాయలసీమలో వస్తాయా అవకాశాలు? నాకు తెలిసి రావు. కోస్తా వాళ్ళకి రాయలసీమలో సీట్లు ఇస్తున్నారా? లేదు. కోస్తా వాళ్ళు మళ్ళీ ఉత్తరాంధ్రలో సీట్లు పొందుతున్నారు. విశాఖపట్నంలో గంటాల అంటోళ్ళు, లేకపోతే విశాఖపట్నంలో పురంధేశ్వరులు అంటోళ్ళు వీళ్ళందరూ. కానీ రాయలసీమ వాళ్ళకి ఇక్కడ మాత్రం ఛాన్స్ వస్తుంది. దానికి సాక్ష్యం ఈ 2 సీట్లు. ఇక ఇప్పుడన్నా నేను ఇది తప్పని చెప్పను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటిగా చూద్దాం. సీమ వేరు, ఉత్తరాంధ్ర వేరు, కోస్తా వేరని చూడొద్దు. ఇప్పటికైనా సీమ రౌడీలు, సీమ రౌడీయిజం, కడప రౌడీలు ఇట్లాంటి పదాలు వాడడం మానేస్తే బెటర్ ఏమో.